రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రం సమీపంలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జగ్గారెడ్డి పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లారు. సీఐ శివకుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టాడని సీఐపై మండిపడ్డారు. ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం చూడవచ్చు. అక్కడ దృశ్యాలను మనం క్లియర్ కట్ గా కనిపిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే భారీగా అక్కడకు చేరుకున్నారు. వారిని అదుపు చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సిఎస్ గారు అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా సిఐ నాకు తెలుసు, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసు. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకా ఇడువా నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకున్నారు కదా వాళ్ళు. సినిమాని అరవైనా ఇదేమన్నా ఎంత తమాషానా? సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అసలు ఏం జరిగింది? ఇప్పటికైనా గొడవ సద్దుమణిగిందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, సంగారెడ్డి జిల్లా 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది. ఇక్కడ 34వ వార్డుకు సంబంధించిన అభ్యర్థి రిజ్వానా బేగం యొక్క భర్త అడ్డు అని ఉన్నాడు. అడ్డు అక్కడ పోలింగ్ కేంద్రంలో ఉంటే అక్కడ స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సిఐ శివకుమార్ అనే అతను తన గల్లా పట్టుకున్నాడని చెప్పి జగ్గారెడ్డికి ఫిర్యాదు చేయడంతో జగ్గారెడ్డి తన అనుచరులతో పాటు 34వ వార్డుకు వచ్చాడు. ఆ వార్డుకు వచ్చిన జగ్గారెడ్డి అక్కడ కాసేపు హల్చల్ చేశారు. మా అభ్యర్థి గల్లా ఎలా పట్టుకుంటారు, సిఐ శివకుమార్ రిగ్గింగ్ కి పాల్పడుతున్నాడు, టీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ తొత్తు అంటూ కొద్దిసేపు అక్కడ గొడవ చేశారు. దీంతో తను వెంబడే సిఐని ఇక్కడ పిలిపేయాలంటూ డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రంలో చర్చకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటు పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్యన తోపులాట చోటు చేస్తుంది. బాగా ఆవేశంతో ఊపిపోయిన జగ్గారెడ్డి ఇటు పోలీసుల్ని దూషించడంతో పాటు మొత్తం ఇక్కడ సిఐ కావాలని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికి సిఐ వచ్చాడని, బీఆర్ఎస్ అభ్యర్థికి రిగ్గింగ్ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ పోలింగ్ కేంద్రం ఉంటే జగ్గారెడ్డి కొద్దిసేపు కాస్త హల్చల్ చేశారు. ఎమ్మటే మేము సిఐ మీద చర్యలు తీసుకోవాలంటూ సీఎంకి కంప్లైంట్ చేస్తారంటూ, అంతేకాకుండా వార్డులో ఎలక్షన్ రద్దు చేయాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మొత్తానికైతే ఎమ్మటే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలని శాంతింపజేశారు. జగ్గారెడ్డిని అక్కడి నుంచి పక్కకు పంపించారు. ఇప్పుడైతే పరిస్థితి అనుకూలంగా ఉంది. ఆ పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. వంశీ, ఏంటి మొత్తంగా జగ్గారెడ్డి ఆ బూత్ లో మరలా రీపోలింగ్ జరపాలని అంటున్న పరిస్థితి, కంప్లైంట్ కూడా చేస్తానంటున్న పరిస్థితి, సిఐ తనని దుర్భాషలాడారు, తమ కార్యకర్తని గల్లా పట్టుకున్నారు, అక్కడ అభ్యర్థిని గల్లా పట్టుకున్నారు, ఎందుకు ఇంతలా ప్రవర్తించాల్సి వచ్చిందంటూ కూడా జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. దీనిపై పోలీసులు ఏమైనా స్పందించారా? ఆ పోలీసులు అయితే ఇప్పటివరకు అయితే అధికారికంగా ఏం స్పందించలేదు. మొత్తానికైతే అక్కడ తమ అభ్యర్థి యొక్క భర్తని తన కాడ పాస్ కూడా ఉంది, తన పాస్ ఉన్న వ్యక్తిని ఆ పోలింగ్ కేంద్రంలో గల్లా పట్టుకున్నాడని చెప్పి జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జగ్గారెడ్డి సమాచారం అందుకోగానే మొత్తం తన అనుచరులతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. ప్రధానంగా సిఐ బీఆర్ఎస్ క్యాండిడేట్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, బీఆర్ఎస్ క్యాండిడేట్ రిగ్గింగ్ చేసుకోవడానికి సహకరిస్తున్నాడంటూ జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్కడ ఈ పోలింగ్ ని రద్దు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. నన్ను 26 ఏళ్ళ తర్వాత నా కోపం తెప్పించి పోలీసులు, మీరు నా జీవితంలో 26 ఏళ్ళు నా ఎలక్షన్ కూడా నేను ఓటు అడగనికి రాలేదు. 5 టర్ములు రాలే. నేను ప్రజల అభిమానంతో 2-3 సార్లు గెలిపించాడు, 2 సార్లు ఓడిపోయినా. కానీ
నేను ఎప్పుడు ఇట్లా రాలే. 26 ఏళ్ల తర్వాత ఈ బూత్కి వచ్చినట్టే నా అభ్యర్థి కాంగ్రెస్ అని కొట్టింది కాబట్టి నేను వచ్చాను. నన్ను ఇంత డిస్టర్బ్ చేసిన సిఐ ఇంటెన్షన్గా చేసి సస్పెండ్ కావాల్సిందే. లేకపోతే నేను అరగంట మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు నన్ను ఇక్కడికి నుంచి పంపించేసిన నేను వీడియో రిలీజ్ చేస్తా. సంఘాల మా ఎన్నికలను బహిష్కరించాడని చెప్పేస్తా. సంగారెడ్డి ఎన్నికలను బహిష్కరించాడని చెప్పేస్తా. దీనికి బాధ్యులు ఎంటైర్ ఒక సిఐ ఒక హోంగార్డ్ కారణం అని కూడా చెప్తా. మీ మీద ఏమయ్యాను ఎస్పీ గారు తప్పులేదు, డిఎస్పీది మీ స్టాఫ్ తప్పులేదు. ఒక సిఐ మూర్ఖత్వం వల్ల ఒక హోంగార్డ్ అతి ఉత్సాహం వల్ల జరిగిన మిస్టేక్ని మీరు సస్పెండ్ చేయకపోతే ఇద్దరిని నేను ఇమ్మీడియట్లీ నేను ఇచ్చేస్తాను. వాటి జగ్గారెడ్డి ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సిఎస్ గారు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లవట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా సిఐ నాకు తెలుసు, పోలీసు నాకు తెలుసు, సిఎస్ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసు. నీకు సంఘం నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇడవ నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకున్నారు. సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్. సీఎం రమ్మని చెప్పండి. డెలిగేట్ జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్. సీఎం రమ్మని చెప్పండి. డెలిగేట్ జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ రైట్, ఇక న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పోలీసులతో వాగ్వాదానికి దిగారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టాడని సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ ఎక్కడున్నా అక్కడకు రావాలంటూ అసహనం వ్యక్తం చేశారు. సో 25 ఏళ్ల తర్వాత తనలో కోపాన్ని చూస్తున్నారు, తనకు కోపం తెప్పించాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో తన ఎలక్షన్ కూడా తాను ఏ రోజు ఎక్కడకు రాలేదు, కానీ తన పార్టీ అభ్యర్థి గల్లా పట్టడాన్ని నేను జీర్ణించుకోలేను. కాంగ్రెస్ కార్యకర్త గల్లా ఎలా పడతారు, ఎలా దుర్భాషలాడతారు, రిగ్గింగ్ జరుగుతుంటే ఆపాల్సింది పోయి వాళ్ళకే సహకరిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళకే అంటూ జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక పోలీసులతో అయితే వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇక అక్కడ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు జగ్గారెడ్డిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బూత్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు జగ్గారెడ్డి. ఎక్కడికక్కడ అంటే సంగారెడ్డిలో అసలు ఎలక్షన్నే ఆపివేస్తానంటూ జగ్గారెడ్డి కమెంట్స్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సిఐ శివకుమార్ ఇక్కడకు రావాలి, తనకు క్షమాపణ చెప్పాలి, లేదంటే పోలీసు ఎవరైతే సుపీరియర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తనని సస్పెండ్ చేయాలంటూ కూడా జగ్గారెడ్డి పోలీస్ అధికారులతో మాట్లాడిన విజువల్స్ అయితే మనం స్క్రీన్ పై చూసాం. మొత్తంగా పోలీస్ అధికారులకు జగ్గారెడ్డికి మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి. ఒకరికొకళ్ళు తోపులాట అయితే చోటు చేసుకుంది. సో అక్కడి నుంచి జగ్గారెడ్డి ప్రస్తుతం వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. సిఐ శివకుమార్ తీరుపై మాత్రం జగ్గారెడ్డి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను, యాక్షన్ తీసుకోకపోతే జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. మనం క్లియర్ గా స్క్రీన్ పై చూడవచ్చు ఏ విధంగా పోలీసులను
ముందుకు తోస్తూ జగ్గారెడ్డి వెళ్లే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ వారిని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనకు స్క్రీన్ పై క్లియర్ కట్ గా కనపడుతుంది. నో నథింగ్. సీఎం రమ్మని చెప్పండి, డెలిగేట్ జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్. సీఎం రమ్మని చెప్పండి, డెలిగేట్ జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ రైట్. ఇక ఆదిలాబాద్